హాయ్ అండి, వెల్కమ్ టు అను స్వీట్ హోమ్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యాబేజ్ పకోడీ చూపిస్తున్నానండి. ముందుగా ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకోవాలండి. దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కారం, మసాలా పౌడర్ ఆప్షనల్ అండి, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకోవాలండి. క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని మరీ గట్టిగా జారుగా కాకుండా ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని పకోడీల మాదిరిగా వేసుకుని దోరగా వేయించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ పకోడీలన్నింటినీ దోరగా వేయించుకోవాలండి. ఇలా రెండు వైపులా దోరగా వేయించుకుని ఏదైనా చట్నీతో కానీ టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలామంది పిల్లలకు క్యాబేజ్ తినడం ఇష్టం ఉండదు. ఇలా పకోడీలుగా చేసి పెడితే చక్కగా తింటారండి. హెల్తీగాను ఉంటుంది, క్విక్గా అయిపోయే రెసిపీనండి. మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.